వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే క్విజ్ క్వశ్చన్స్లో ఇవాళ 313 వీడియో కరెంట్ అఫైర్స్, స్టాండర్డ్ జీకే, జనరల్ స్టడీస్ టోటల్ కవర్ అయ్యేటట్టు ఈ వీడియోస్ అయితే ఉంటాయండి. కాకపోతే మీరు అడుగుతున్నది ఏంటంటే ఒకరిద్దరు నా కామెంట్స్లో పెట్టారు, ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క టాపిక్ ఇవ్వండి అని. వీలైతే ఆ విధంగా ఇవ్వడానికైతే నెక్స్ట్ ప్రయత్నాలు నేను చేస్తాను తప్పకుండా. ఇప్పుడు మీకు ఉన్న వీడియోస్లో ఏంటంటే ఒక వీడియోలో డిఫరెంట్ సబ్జెక్ట్స్ నుంచి క్వశ్చన్స్ ఉంటాయి. అట్లా ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది అంటే, ఈ మనకి రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతున్నటువంటి ప్రశ్నల్ని దృష్టిలో ఉంచుకొని ఏవైతే నాకు ఈ ప్రశ్నల్లో అవైలబుల్గా ఉంటున్నాయో ప్రీవియస్ క్వశ్చన్స్, ఇవన్నీ కూడా మ్యాక్సిమం ప్రీవియస్ క్వశ్చన్స్ నుంచి, అదేవిధంగా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ నుంచి ఇవి తీసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్, ఎందుకంటే మనం క్వశ్చన్ పేపర్ అబ్జర్వ్ చేస్తున్నప్పుడు అక్కడ హిస్టరీ క్వశ్చన్ ఉంటుంది, నెక్స్ట్ మీకు సైన్స్ క్వశ్చన్ కూడా రావచ్చు. కొన్ని ఏంటంటే నేను కొన్ని బేసిక్ క్వశ్చన్స్ ఆల్రెడీ చాలా మంది తెలిసిన క్వశ్చన్స్ ఉంటాయి, వదిలేస్తున్నాను. అందుకే అవి మీకు రావట్లేదు, ఎందుకంటే అవి ఎప్పుడైనా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఒక 4th క్లాస్ విద్యార్థి కూడా ఆన్సర్ చేసే క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి, అలాంటి కొన్ని స్కిప్ అవుతున్నాయి. వీలైతే అవి కూడా ప్రాబ్లం అనుకుంటే తప్పకుండా వాటిని కూడా ఇచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఏ సబ్జెక్ట్ నుండైనా తీసుకొనివ్వండి, జిఎస్ అంటే మనం ఓవరాల్గా ఒక్క సబ్జెక్ట్ కన్నా మీరు ట్రీట్ చేయండి. అన్ని సబ్జెక్టుల యొక్క సారాంశమే జనరల్ స్టడీస్ అనే విషయాన్ని మీరు గమనించండి. ప్రతి ఏరియా నుంచి ఒక ప్రశ్న మనం చూసినామంటే అది ఏ ఏరియా నుంచి ఉంది అనేది మనకు స్ట్రైక్ కావాలి. అలాంటి ప్రయత్నం ఇక్కడ జరుగుతుంది. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు క్వశ్చన్ నెంబర్ 1 లేట్ చేయకుండా, అసబ్జాహీ వంశస్థాపకుడు నిజాం ఉల్ ముల్క్ అసలు పేరు ఏమిటి? ఇది తెలంగాణ హిస్టరీ నుండి ఇచ్చినటువంటి ప్రశ్న, నిజాంలకి సంబంధించిన ప్రశ్న. మీకు ఫస్ట్ బేసిక్గా సరే ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే మీకు ఇచ్చినాను, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, నిజాం ఉల్ ముల్క్ ఒరిజినల్ నేమ్ అడిగాను ఇక్కడ. మీర్ కమ్రుద్దీన్ ఫతేజంగ్ అసబ్జా చిన్ కిలిచ్ ఖాన్. కరెక్ట్ క్లారిటీగా చదివినటువంటి అభ్యర్థులు తప్ప వేరే వాళ్ళు దీనికి ఆన్సర్ చేయలేరు. అన్ని కరెక్ట్ ఆన్సర్సే అనిపిస్తాయి. ఏ ఆన్సర్ తీసుకున్నా ఇది కరెక్ట్, ఇదే కరెక్ట్, ఇదే కరెక్ట్ అనిపిస్తుంది. డైలమాలో ఉంటారు. ఇక్కడ నాకు తెలిసి ఈ వీడియో చూస్తున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా డైలమాలో పడి ఉంటారు. ఒరిజినల్ రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మీర్ కమ్రుద్దీన్ అండి. మనకు నిజాం ఉల్ ముల్క్ యొక్క అసలు పేరు మీర్ కమ్రుద్దీన్. ఇక్కడ ఏంటంటే మనకు ఈ తెలంగాణ ప్రాంతం లేదా హైదరాబాద్ ప్రాంతం అనేది 1687లో మొఘల్స్ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. కుతుబ్ షాహీల కంట్రోల్ నుంచి మొఘల్స్ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. 1724 వరకు ఇది మొఘల్స్ కంట్రోల్లోనే ఉంది. గమనించండి, మొఘల్సే పరిపాలిస్తున్నారు ఇక్కడ నార్త్ ఇండియా, ఢిల్లీ నుంచి. తర్వాత ఏమైంది, మనకి నిజాంల వంశస్థాపకుడు లేదా అసబ్జాహీ వంశస్థాపకుడు ఈ నిజాం ఉల్ ముల్క్ ఎవరైతే ఉన్నారో, మరి ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చి షకర్ఖేడా యుద్ధంలో మరి ఆయన విజయం సాధించి ఇక్కడ ఔరంగాబాదు రాజధానిగా 1724లో తన రాజ్యాన్ని, అంటే మనకు నిజాంల యొక్క రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. ఫస్ట్ క్యాపిటల్ వాళ్ళకి ఔరంగాబాద్ ఉంటుంది, తర్వాత హైదరాబాద్కి షిఫ్ట్ చేయడం అనేది జరుగుతుంది. అట్లా మీకు 1724 నుంచి 1948 వరకు మనకు నిజాంల యొక్క పాలన ఇక్కడ మనం గమనిస్తాం. మీర్ కమ్రుద్దీన్ నుంచి చివరి నిజాం, 7వ నిజాం ఎవరైతే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ వరకు 7 నిజాంలు మనకు కనిపిస్తారు ఇక్కడ. అక్కడ ఈ ప్రశ్న అదన్నట్టు మీకు ఫస్ట్ ఆ నిజాం వంశస్థాపకుడు ఒరిజినల్ నేమ్ అనేది నేను ఇక్కడ అడిగాను. రైట్ ఆన్సర్ మీర్ కమ్రుద్దీన్. ఈ మీర్ కమ్రుద్దీన్కి ఇచ్చినటువంటి బిరుదులు చూడండి మీరు. ఔరంగజేబు ఇచ్చిన బిరుదు ఏంటంటే ఈయనకి చిన్ కిలీచ్ ఖాన్ అనే బిరుదు ఇస్తాడు, అంటే కుర్ర కత్తి వీరుడు అని అర్థం. ఇవి గుర్తుంచుకోండి మీరు. తర్వాత నిజాం ఉల్ ముల్క్ అనే బిరుదు ఎవరు ఇచ్చిందంటే ఫరూక్ షేర్ ఇచ్చిండ్రు. వీళ్ళంతా మొఘల్ చక్రవర్తులు. మీకు ఔరంగజేబు కానివ్వండి, ఫరూక్ షేర్ కానివ్వండి, వీళ్ళంతా మొఘల్ చక్రవర్తులు. ఔరంగజేబ్ తర్వాత మీకు బహదూర్ షా, తర్వాత జహీందర్ షా, తర్వాత ఫరూక్ షేర్, ఈ విధంగా వస్తున్నారు. మహమ్మద్ షా, ఈ విధంగా వస్తున్నారు. నిజాం ఉల్ ముల్క్ ఇచ్చిన ఈ బిరుదేమో ఫరూక్ షేర్ ఇస్తాడు. అసబ్జా అనే బిరుదు చూడండి ఎవరిచ్చారు, మహమ్మద్ షా ఇస్తాడు. మహమ్మద్ షా మొఘల్ చక్రవర్తి ఈ నిజాం ఉల్ ముల్క్ లేదా మీర్ కమ్రుద్దీన్కి అసబ్జా అనే బిరుదు ఇచ్చిండు. ఈ అసబ్జా పేరు మీద కదా వీళ్ళని అసబ్జాహీలు అంటున్నాం, గమనించండి మీరు. సో ఇది మీకు అంటే మనకి తెలంగాణ ప్రాంతంలో నిజాంల వ్యవస్థాపకుడు ఈ మీర్ కమ్రుద్దీన్కి సంబంధించినటువంటి క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ ఇది. అవి గుర్తుంచుకోండి. 2, స్వతంత్ర భారతదేశంలో చేరిన చివరి స్వదేశీ సంస్థానం ఏది? ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. జునాగఢ్, హైదరాబాద్, ట్రావెన్కోర్, జమ్మూ కాశ్మీర్.
ఇది కూడా హిస్టరీ మీద మీకు మంచి పట్టుంటే తప్ప దీనికి ఆన్సర్ చేయలేరు. రైట్, ఇక్కడ చూడండి, మీరు గెస్ చేస్తారు హైదరాబాద్ కావచ్చు అని గెస్ చేస్తారు, కానీ మిగతా మూడింటి యొక్క హిస్టరీ కూడా మీకు కొంతైనా తెలిసి ఉండాలి. అవి ఏ తేదీలలో మనకి ఇండియాలో విలీనమైనవి. ఇంతకు ఈ స్వదేశీ సంస్థానాల సంగతి ఏంటి, జస్ట్ బ్రీఫ్గా 1 minute క్లోజ్ చేస్తా. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు బ్రిటిషర్స్ 1947 నాటికి మీకు దాదాపుగా ఒక 562 సంస్థానాలు మీకు ఉన్నాయి ఇండియాలో. దీంట్లో మ్యాక్సిమం సంస్థానాలు విలీనం అయిన తర్వాత ఒక 4 సంస్థానాలు ప్రిన్సిపల్ స్టేట్స్. సంస్థానాలంటే స్వదేశీ రాజులు పరిపాలిస్తున్నటువంటి భూభాగాలు భారతదేశంలో ఇవ్వండి, అంటే రాజుల కంట్రోల్లో ఉన్నటువంటి ప్రాంతాలు. అందులో ఒక 4 places జునాగఢ్, హైదరాబాదు, ట్రావెన్కోర్, జమ్మూ కాశ్మీర్. ఇవి మనకు ఇండియా ఇండిపెండెంట్ అయినప్పుడు ఇండియాలో చేరలేదు. ఈ 4 కూడా చేరలేదు మనకి August 15th నాటి కండిషన్. తర్వాత ఏమైంది మీరు చూడండి, జమ్మూ కాశ్మీర్ లేదా ఫస్ట్ ఇక్కడ మీరు ఇచ్చాను, ఇక్కడ చూడండి. దీనికి ఇప్పుడైతే ఆన్సర్ అయితే మీకు డైరెక్ట్ ఫస్ట్ ఆన్సర్ చెప్తాను. స్వతంత్ర భారతదేశంలో చేరిన చివరి స్వదేశీ సంస్థానం వచ్చేసి మనకు హైదరాబాద్ అండి. మిగతాయి కూడా చూడండి. హైదరాబాద్ ఏమో 1948 సెప్టెంబర్ 17న మనకు భారతదేశంలో విలీనమైంది ఆపరేషన్ పోలో ద్వారా. ఇక ట్రావెన్కోర్ అనేది 1947 జూన్ 30న మనకు భారతదేశంలో విలీనమైంది. ఇది కేరళలో ఉన్నటువంటి ట్రావెన్కోర్ సంస్థానం. ఇక జమ్మూ కాశ్మీర్ అనేది 1947 అక్టోబర్ 26న విలీనమైంది ఇండియాలో. ఇక జునాగఢ్ అనేది 1948 ఫిబ్రవరిలో ప్లెబిసైడ్ ద్వారా మీకు విలీనమైంది. అంటే ఇందులో చివరిగా చేరింది ఏదన్నట్టు 1948 సెప్టెంబర్ 17, అంటే హైదరాబాదే భారతదేశంలో చివరిగా విలీనమైనటువంటి సంస్థానం. అది మీరు గుర్తుంచుకోండి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 3, ఇటీవల వార్తల్లోకి వచ్చిన మెరైన్ క్లౌడ్ బ్రైట్నింగ్ అనగా ఏమిటి? రీసెంట్గా న్యూస్లోకి వచ్చిందండి, సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఏం చేస్తున్నారంటే సముద్రపు నీటిని మేఘాల్లోకి పంపిస్తున్నారు. మేఘాల్లోకి పంపి మేఘాలను చిక్కబరచడం ద్వారా అవి సూర్యరశ్మిని భూమి మీదకు రానివ్వవు. ఈ మేఘాలు, చిక్కబడిచిన మేఘాలు ఫలితంగా ఏమవుతుంది, మనకు సూర్యరశ్మి భూమి మీదకి వస్తలేదు అంటే భూమి మీద టెంపరేచర్ తగ్గుతుంది. అంటే మనం భూమి మీద టెంపరేచర్ని తగ్గించడానికి ఈ టెక్నాలజీ ఉపయోగిస్తున్నాం. ఇది మెరైన్ క్లౌడ్ బ్రైట్నింగ్ టెక్నాలజీ అండి. రీసెంట్గా మనకి న్యూస్లోకి వచ్చింది. భూమి మీద సగటు ఉష్ణోగ్రతను తగ్గించే ప్రయత్నం జరుగుతుంది. ఎపిడమిక్ డిసీజెస్ అనగానేమి 4, ఇది మనకు వ్యాధులు అనే టాపిక్ నుంచి మీరు చదువుకోవచ్చు. ఒక ప్రదేశంలో ఎక్కువ మందికి తక్కువ వ్యవధిలో వ్యాధి సోకినట్టయితే అలాంటి వ్యాధులను ఎపిడమిక్ డిసీజెస్ అంటారు. గుర్తుంచుకోండి, ఇది ప్రీవియస్ క్వశ్చన్ కూడా. రైట్, ఒక ప్రదేశం ఎక్కువ మందికి తక్కువ వ్యవధి, ఉదాహరణ ప్లేగు మీకు ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోతుంది ఎక్కువ మందికి తక్కువ కాలంలోనే. పాండమిక్ డిసీజెస్ అనగానే ప్రపంచవ్యాప్తంగా వ్యాపించేటటువంటి వ్యాధిని పాండమిక్ డిసీజెస్ అంటారు. ఉదాహరణ కోవిడ్-19 చూడండి, చాలా దేశాలలో స్ప్రెడ్ అయింది. ఎండమిక్ డిసీజెస్ అనగానే ఇవేంటంటే ఒక ప్రత్యేక వర్గ ప్రజలలోనే కనిపిస్తాయి. ఇలాంటి డిసీజెస్ ఒక ప్రత్యేక ప్రాంతం లేదా దేశానికి పరిమితమైనటువంటి వ్యాధులను ఎండమిక్ డిసీజెస్ అంటారు. ఉదాహరణ మీకు చూడండి, గాయిటర్ అనేది కొంతమందిలోనే మనకు కనిపిస్తుంది, ఎక్కడైతే అయోడిన్ లోపం ఇలా ఎక్కడైతే ఏరియా అలాంటి. క్వశ్చన్ నెంబర్ 7, మానవాభివృద్ధి సూచి అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటాం కదా, 1990లో మొదలైంది మహబూబుల్ హక్ ద్వారా. మనకు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఏ అంశాలు పరిగణలోకి తీసుకుంటారు? క్రైటీరియా 3, విద్య, ఆరోగ్యం, మెరుగైన జీవన ప్రమాణాలు. ఇవి తీసుకొని మనకు ఇవ్వడం అనేది జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 8, ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? వరల్డ్ కన్జ్యూమర్స్ రైట్స్ డే అంటాం కదా, మే 3, జూన్ 9, డిసెంబర్ 4, మార్చ్ 15. ఏది రైట్ ఆన్సర్ దీంట్లో? రైట్, చూడండి క్వశ్చన్, ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? రైట్ ఆన్సర్ వచ్చేసి మార్చ్ 15 అండి. క్వశ్చన్ నెంబర్ 9, ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం యాంటీ టెర్రరిస్ట్ డే అంటాం కదా, ఎప్పుడు జరుపుకుంటారు? రైట్, మే 21, మే 31, జనవరి 31, మే 10th. రైట్ ఆన్సర్ గెట్ చేయండి. ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం జనరల్ నాలెడ్జ్ నుండి ఇంపార్టెంట్ డేస్ అనే టాపిక్ నుంచి మే 21. ఎందుకంటే మీకు 1991 మే 21
రాజీవ్ గాంధీని పెరంబదూరులో ఎల్టీటీఈ తీవ్రవాదులు హత్య చేయడం జరిగింది. సో ఆ రోజునైతే మరి ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవంగా జరుపుకుంటున్నారు, May 21. క్వశ్చన్ నెంబర్ 10, అణు పరీక్షలకు సంబంధించి ముఖ్యమైన ఒప్పందాలు ఇవి. ఈ న్యూక్లియర్ టెస్ట్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కొన్ని అగ్రిమెంట్స్ ఉన్నాయండి, చాలా ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్ అవి. ఎందుకంటే అణుబాంబులు ఎవరి వద్ద ఉండాలి, ఎవరి వద్ద ఉండకూడదు, ఎట్లాంటివి ఉండాలి అన్న దాని మీద కొన్ని కీలకమైన అగ్రిమెంట్స్ జరిగినాయి. దాంట్లో మీకు ఫస్ట్ అయితే పార్షియల్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ, PTBT అంటాం ఒకటి. ఇది 1963లో ఈ అగ్రిమెంట్ కుదిరింది. దీన్ని లిమిటెడ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ అంటారు. ఇండియా దీనిపై సంతకం చేసింది. అణు పరీక్షలు ఆకాశంలో అంతర్జలాలలో చేపట్టరాదు అనేది దీని యొక్క కండిషన్ అండి. ఓకే, ఇది PTBT, గుర్తు CTBT కాదు, ఇది PTBT. ఇండియా దీని మీద సైన్ చేసింది. భూగర్భంలోనే ఈ న్యూక్లియర్ టెస్ట్ కండక్ట్ చేయాలి, మనం భూగర్భంలోనే చేస్తున్నాం. క్వశ్చన్ నెంబర్ 2, NPT, నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అంటాం కదా. NPT ఇంపార్టెంట్ అండి. ఇదేమో 1968లో ప్రపోజల్స్ వస్తే 1970 నుంచి ఇది ఇంప్లిమెంట్ అవుతుంది. P5 దేశాలు మాత్రమే అణుపరిజ్ఞానం కలిగి ఉండాలి. P5 దేశాలు అంటే ఇవి మనకు UNOలోని భద్రతా మండలిలో పర్మనెంట్ మెంబర్స్ ఉన్నాయి కదా, అమెరికా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, రష్యా, వీళ్ళు మాత్రమే అణుపరిజ్ఞానం కలిగి ఉండాలని ఈ అగ్రిమెంట్ అయితే NPT అనేది చెప్తుంది. దీని మీద తొలి సంతకం చేసిన దేశం ఫిన్లాండ్. ఇక మూడవ అగ్రిమెంట్ వచ్చేసి CTBT అని, ఇంపార్టెంట్, కాంప్రహెన్సివ్ న్యూక్లియర్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ అంటాం దీన్ని, CTBTని. సో ఇది ఇక్కడ మీకు చూడండి, సమగ్ర అణు పరీక్షల నిషేధ ఒప్పందం 1996. ఇండియా దీని మీద సంతకం చేయలేదు, ఇది CTBT. సో ఇవి మనకి ఈ న్యూక్లియర్ టెస్ట్కి సంబంధించి, అణు పరీక్షలకు సంబంధించి కీలకమైనటువంటి అగ్రిమెంట్స్. సో ఇవి నేను ఈరోజు మీకు ఇచ్చినటువంటి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు, జవాబులు. మరి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి.